అసలు బాగాలేదు, ఒకసారి మనము అన్ని టెస్ట్ చేద్దాం, టైఫాయిడ్ నా బాడీని ఎంత రూమ్ చేసింది అన్నది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్లేయర్కి అసలు నిద్ర లేదు, ఏమీ లేకుండా నాతో పాటే ఉన్నాడు. ఇంకొచ్చేసి అలా ఒక 10 days రికవరీ టైం పట్టింది. బట్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే నాకు అది ప్లేట్లెట్స్ మొత్తమే డౌన్ అయిపోయాయి. నా బ్లడ్ కూడా చాలా తక్కువ, 8 points ఉంది బ్లడ్ కూడా చాలా ఇలా అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. ఇంకా 4th day కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. నేను పక్కన అసలు నా సినారియోస్ అన్నీ నేను వీడియో పక్కన ఉంది. ఇంకోటి మనకి 3rd monthలో మూమెంట్స్ అనేది తెలియదు. ఎంత సెకండ్ మొత్తం నొప్పి, బాడీ పెయిన్స్, అదే ఎలా అంటే ఏం తినబుద్ధి అవ్వట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఒక సిరీస్ లాగా పెడుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి అనేది జరుగుతాయి, అలాంటివి ఎలా ఫేస్ చేయాలి, మనం ఎట్లా స్టేబుల్గా ఉండాలి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. నాకు 3rd month తర్వాత నాకు టైఫాయిడ్ అటాక్ అయ్యింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్లో నేనుండే. ఈవెన్ మా బాబుని కూడా నేను హాస్పిటల్లోనే చూసుకోవాల్సి వచ్చింది. 4 days నేను అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. ఎగ్జాక్ట్గా వినాయక చవితి నిమజ్జనం అయిపోయిన తర్వాత నాకు సిక్ అయ్యాను. అసలు ఎలా సిక్ అయ్యాను కూడా అంటే నార్మల్ ఫీవరే అనుకున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ బాబుకి వచ్చింది, తర్వాత మా హస్బెండ్కి వచ్చింది. ఇక వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు అలాగే వచ్చిందేమో ఫీవరు, అంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా ఫీవర్ అని అనుకున్నా ఫస్ట్లో. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు నీరసంగా ఉంది. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచిగా తినాలి. అవును, అప్పుడు చెప్తున్నా, తగ్గట్లేదు. నైట్ అంతా ఇబ్బంది పడుతున్నా. 2 days నుంచి డోలో వేసుకుంటున్నాను. మా హస్బెండ్ యాంటీబయాటిక్ తెచ్చాడు, వేసుకున్నాను. నాకు అసలు ఏం తగ్గట్లేదు. ఇంకోటి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి మెడిసిన్ అనేది వాడాలన్నా ప్రతిసారి గైనిక్ని అడగాల్సిందే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి అంటే ఈ ప్రెగ్నెంట్ కాకుండా ఉన్న మెడిసిన్ అయితే ఏవి మనం వాడకూడదు కాబట్టి. సో నేను హెడ్ మసాజ్ చేయించుకున్నాను మా ఆయనతోని. కాళ్ళు మొత్తం నొప్పి, బాడీ పెయిన్స్, అదే ఎలా అంటే ఏం తినబుద్ధి అవ్వట్లేదు. నోరంతా చేదుగా ఉంది. ఇక్కడ కూడా థ్రోట్ పెయిన్, ఇంకా తల నొప్పి, అదంతా డిఫరెంట్గా ఉంది. ఇంకోటి మనకి 3rd monthలో మూమెంట్స్ అనేది తెలియదు. ఎంత సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా మూమెంట్స్ అనేది 3rd monthలో తెలియదు. 3rd month ఎన్టీ స్కాన్ అయిపోయింది, నాకు ఇలా అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. ఇంకా ఇలా అయితే కాదు అనేసి నార్మల్గా ఒకసారి చెకప్ జస్ట్ వెళ్దాము హాస్పిటల్కి అని మా హస్బెండ్ ఫోర్స్ మీద వెళ్ళేసరికి తన కండిషన్ అసలు బాగాలేదు, ఒకసారి మనము అన్ని టెస్ట్ చేద్దాం, టైఫాయిడ్, డయేరియా ఏమైనా ఉందేమో టెస్ట్ చేద్దాం, ఇప్పుడు బాగా సీజనల్ అయిపోయింది అని చెప్పేసరికి ఇంకా నేను ఫుల్ టెన్షన్. అప్పటికే అసలు ఏం తీసుకొని వెళ్ళలేదు, బాబుని తీసుకొని వెళ్ళినాము. అసలు ఎలాంటిది నేను క్యారీ చేయలేదు, జస్ట్ నేను ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి ఇంకా అడ్మిట్ అన్నారు. అడ్మిట్ అనేసరికి మేము అసలు అర్థం కాలేదు మా ఇద్దరికి, మా హస్బెండ్కి నాకు అర్థమే అవ్వలేదు. ఇంకా సరేలే ఫస్ట్ టెస్ట్లు అయితే ఇద్దాము, బ్లడ్ శాంపుల్ ఇవ్వమన్నారు. బ్లడ్ శాంపుల్ చేశాను, యూరిన్ టెస్ట్ ఇవన్నీ అయితే దాంట్లో టైఫాయిడ్ ఉందని అయితే తెలిసింది. డయేరియా అయితే ఏం లేదు, బట్ డయేరియా సిమ్టమ్స్ కూడా అనిపిస్తున్నాయని అన్నారు. టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. అప్పటికి నాది 3rd month ఎన్టీ స్కాన్ అయిపోయింది. 3rd month ఇంకా రన్ అవుతుంది ఆ టైంలో. సో ఇంకా నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు సెలైన్ ఎక్కియాలి, ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు. ఈవెన్ కూర్చోవడానికి ఓపిక లేదు, పడుకోవడానికి ఓపిక లేదు, అసలు నేను తినడానికి కూడా నాకు ఓపిక లేదు, ఎందుకంటే నోరంతా చేదుగా ఉంది. సో ఇంకా అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఇంక మేమేం క్యారీ చేయలేదు. ఆల్మోస్ట్ నైట్ వెళ్ళినాం, నైట్ 10 ఆ టైంకి వెళ్ళామన్నమాట. 10కి వెళ్తే ఇంకా అడ్మిట్ అయ్యి సెలైన్స్ అవన్నీ ఎక్కిచ్చారు.
ఇంకో విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ మొత్తమే డౌన్ అయిపోయాయి. నా బ్లడ్ కూడా చాలా తక్కువ, 8 పాయింట్స్ ఉంది బ్లడ్ కూడా చాలా తగ్గింది. అండ్ ప్లేట్లెట్స్ డౌన్ ఉన్నాయి. టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. అసలు నాకు ఓపిక లేకుండే. ఇంకా ఆ రోజు అడ్మిట్ అయిన ఉన్నాం. నెక్స్ట్ డే వరకు రికవర్ అయితే పంపిస్తాను అని అన్నారు మేడం. సెలైన్సే, మొత్తం సెలైన్ మీదనే ఉన్నాను. నైట్ వచ్చేసి ఇడ్లీ అలా తిన్నాను. ఇడ్లీ కూడా అసలు ఏంది తినాలనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ ఫీడ్ చేసి కొంచెం తిన్నా. అలానే ఆ రోజు గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసినాను. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది కదా, బ్లడ్ శాంపిల్ ఇచ్చాను. దాంట్లో బ్లడ్ ఏం పెరగలేదు. ప్లేట్లెట్స్ ఇంకా డౌన్గానే ఉన్నాయి. లంచ్, డిన్నర్ ఇలా కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. మేడం ప్రతి రౌండ్కి వచ్చి చూస్తుంది. ఆ రిపోర్ట్లో ఎలాంటి ఇది లేదు. సెకండ్ డే తర్వాత నేను కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సెలైన్ మీద ఉన్నా కాబట్టి. సెలైన్స్ ఇస్తే ఎవరైనా కూడా యాక్టివ్ అయిపోతారు కామన్గా. నేను అలా బ్లడ్ శాంపిల్ ఇస్తే దాంట్లో కూడా అసలు కొంచెం కూడా బ్లడ్ పెరగట్లేదు. ప్లేట్లెట్స్ కూడా అసలు పెరగట్లేవు. ఇంకా అలా ఒక 3 days కంప్లీట్ అయిపోయి 4th day కూడా వచ్చింది. 4th day కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. నేను నా సినారియోస్ అన్నీ నేను వీడియో పక్కన పెడతాను. మా బాబుని టేక్ కేర్ చేసుకుంటా. మా ఆయన అసలు మామూలు స్ట్రగుల్ కాదు. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఆ టైఫాయిడ్ నాకు ఏమంటారు స్ట్రెంగ్త్ వచ్చేదో రాదో కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బాగా టేక్ కేర్ చేశారు. ఇంకా బాబు కూడా కోఆపరేట్ చేయడం ఆ 4 రోజులు. మా హస్బెండ్కి అసలు నిద్ర లేదు, ఏమీ లేకుండా నాతో పాటే ఉన్నాడు. ఇంకొచ్చేసి 4th day కూడా అసలు ఎలాంటిది ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ డాక్టర్ ఏమన్నారంటే ఫుడ్ అండ్ మంచి డైట్ మెయింటైన్ చెయ్యి నువ్వు, అప్పుడు వచ్చేసి బ్లడ్ పెరుగుద్ది, ప్లేట్లెట్స్ అనేది డౌన్ అవ్వవు అని చెప్పారు. చెప్పేసరికి ఇంకా డిశ్చార్జ్ చేయమని చెప్పాను. ఎందుకంటే హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే అసలు ఎలాంటి ఫుడ్ తినాలనిపించలేదు. అక్కడ ఎందుకో నాకు మెడిసిన్స్వి స్మెల్స్ కానీ అవి ఏం పడట్లేదు. ఇంకా ఇలా కాదు అనేసి నేను మా హస్బెండ్కి చెప్పేసరికి డాక్టర్ కూడా చెప్పాము ఇలా అంటే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయగానే అయిపోదు, నువ్వు మంచి హెల్తీ డైట్ తీసుకోవాలని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్స్ ఇచ్చి వచ్చాను. బట్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ టైఫాయిడ్ ఒక్కటే. ఎందుకంటే నాకు ఈ టైఫాయిడ్ ఇప్పటివరకు నాకు లైఫ్లో ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం నాకు టైఫాయిడ్ రావడం. ఇంకో థింగ్ ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీలో నాకు ఎఫెక్ట్ అవ్వడం నా బాడీకి చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్గా అయ్యింది. ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఫీవర్స్ కానీ కోల్డ్ కాఫ్ అనేది వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మెయిన్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈ టైఫాయిడ్స్ ఏంటంటే ఇంకా సివియర్ చేస్తాయి మనిషిని. ఇంకా ఇంటికి వచ్చాక కూడా నాకు రికవరీ అంత తొందర అవ్వలేదు. ఆల్మోస్ట్ 10 days పైన పట్టింది నేను రికవర్ అవ్వడానికి. ఎందుకంటే ఫుడ్ తినాలి, కుక్ చేసుకొని తినాలి, మళ్ళీ ఇంకోటి రెస్ట్ తీసుకోవాలి, ఈ బాబుని టేక్ కేర్ చేయాలి. ఇదంతా ఒక ట్రాన్స్లో ఉండి అసలు ఏంటి జరుగుతుంది అని కూడా అర్థం కాలేదు నాకు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డైలీ కుక్ చేయడం, టైంకి ఫుడ్ తినడం, నేను మెడిసిన్స్ టైంకి వేసుకోవడం, ఇంకా అలా ఒక 10 days గడిచిపోయాక టోటల్గా అయితే రికవరీ. ఇప్పుడు జ్వరం వచ్చిందా నాకు? ఏం లేదు, జ్వరం ఏం లేదు, తగ్గిపోయింది. సో అలా ఒక 10 days రికవరీ టైం పట్టింది. బట్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే నాకు అదొక్కటే. నీకా? ఏం లేదు, జ్వరం ఉంది కాదు. ఏంటంటే బాబుని 4 days హాస్పిటల్లో ఉంచడము, హాస్పిటల్లోనే టేక్ కేర్ చేయడము, వాడికి అక్కడే ఫుడ్ పెట్టడము, చూసుకునే వాళ్ళు లేకపోయింది. బాబుని మనమే చూసుకోవాలి అన్నప్పుడు హార్డెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే టోటల్గా పక్కన రూమ్స్ అన్ని రూమ్స్లలో
ప్రతి బెడ్ మీద టైఫాయిడ్ డయేరియా ఉన్న పేషెంట్సే ఉన్నారు. వీడికి ఏమైనా అటాక్ అయితే ఆల్రెడీ ఫీవర్ వచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అటాక్ అవుతుందేమో, నా నా వల్ల వాడికి ఎఫెక్ట్ అవుతుందా అనేది ఇంకా టెన్షన్గా ఉండే. బట్ ఈ హార్డెస్ట్ పార్ట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే లేకుండే, బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ పార్ట్ అనేది, ఈ ఫేస్ అనేది నేను మర్చిపోలేను. ఎందుకంటే టైఫాయిడ్ వచ్చి నా బాడీని ఎంత రూమ్ చేసింది అన్నది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు ప్లేట్లెట్స్ అనేది పెరగలేదు. ఎందుకు పెరగట్లేదు నాకు అసలు తెలియదు. నేను ఎంత మంచి డైట్ తీసుకున్నా పెరగట్లేదు. మరి అయ్యే వరకు నా ప్లేట్లెట్స్ పెరగాలని అనుకుంటున్నా. హోప్ సో, తెలియదు ఇంకెలా ఉంటుంది అనేసి. ఈ వీడియోలో నా స్ట్రగుల్ పీరియడ్ నేను ఫేస్ చేసింది మాత్రం షేర్ చేస్తున్నాను. ఇలా మీకు ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీలో టైఫాయిడ్స్, డయేరియా, ఫీవర్ ఇట్లా అటాక్ అయితే మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నేను అసలు నాకే కాదు చాలామందికి ఇలా ఫేస్ చేసి ఉన్నారు అన్నది నేను అనుకోగలుగుతాను. ఎందుకంటే నాకు ఒక్కదానికి ఇలా జరిగిందేమో అన్న ఫీలింగ్తో నేను ఉండే ఇన్ డేస్. మీకేమైనా ఇలా జరిగిందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది నాకు ఈ వీడియో. ఎందుకంటే స్టేబుల్గా ఉండడం ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. మనం ఎంత హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తే అంత బెస్ట్. హోప్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, bye bye.